నమస్తే వెల్కమ్ టు 4 Sides టీవీ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ సీతారామ పంప్ హౌస్ లో ట్రయల్ రన్ విజయవంతంగా పూర్తి చేసినట్లు అధికారులు వెల్లడి గుడివాడలో రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ సత్ప్రవర్తనతో ఉండాలని డీఎస్పీ శ్రీకాంత్ హితవు రేపు భూపాలపల్లిలో మంత్రుల పర్యటన విజయవంతం చేయాలని ఎమ్మెల్యే గండ్ర పిలుపు ఎస్సీ వర్గీకరణ తీర్పుపై దేశవ్యాప్తంగా హర్షం సంబరాలు చేసుకుంటున్న ఎంఆర్పీఎస్ నేతలు తూర్పుగోదావరి జిల్లాలో వెంకటేశ్వర స్వామి ఆలయ ఘాట్ రోడ్డుకు అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు శంకుస్థాపన చేశారు. గోకవరం మండలం తంటికొండలో రోడ్డు నిర్మాణానికి 3.75 కోట్ల రూపాయలను మంజూరు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, టీడీపీ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్, జనసేన జగ్గంపేట సమన్వయకర్త తుమ్మలపల్లి రమేష్ తదితరులు పాల్గొన్నారు. స్థానిక ఎమ్మెల్యే గారు మా సోదరుడు గురువు గారికి, ఈ ప్రాంతంలో ఉన్న పెద్దలందరికీ, అలాగే టెంపుల్ తాలూకు ఈవో గారు పెద్దలందరికీ కూడా నమస్కారం చేస్తాను. ఇవాళ చాలా సంతోషంగా ఉంది. కారణం ఏంటంటే నేను స్పీకర్గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటి కార్యక్రమం ఈ కార్యక్రమం. ఎందుకు సంతోషం ఉందంటే మొట్టమొదటి కార్యక్రమం వెంకటేశ్వర స్వామి తాలూకు కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది నాకు. ఎందుకంటే మన ఇప్పటి నుంచో ఎమ్మెల్యే గారి కోరిక అక్కడ గోకవరం నుండి ఈ టెంపుల్ వరకు కూడా ఒక మంచి రోడ్డు వేయాలని చెప్పి అతని కోరిక. ఎందుకంటే అతను స్వామి భక్తుడు. ఏ కార్యక్రమం చేసినా ఎమ్మెల్యే గారికి స్వామిని దర్శించుకుంటే ఏ కార్యక్రమం చేయరు మొదటి నుంచి కూడా. ఆ పట్టుదలతో ఈ రోడ్డుకి మొత్తం 4.25 సీతారామ పంప్ హౌస్ 2 ట్రయల్ రన్ ను అధికారులు విజయవంతంగా నిర్వహించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మూలకలపల్లి మండలం పూసుగూడెం శివారులో ఉన్న ఈ పంప్ హౌస్ 6 బాహుబలి మోటార్లు ఉన్నాయని వారు తెలిపారు. ఒక్కో మోటారు 1500 క్యూసెక్కుల నీటిని బయటకు పంపుతూ ఉంటుందన్నారు. ఒక మోటార్కు సంబంధించి వెట్ రన్ నిర్వహించగా విజయవంతమైనట్లు ఇరిగేషన్ శాఖ అధికారులు ప్రకటించారు. కృష్ణా జిల్లా గుడివాడ పోలీస్ స్టేషన్లో రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ డీఎస్పీ శ్రీకాంత్ కౌన్సిలింగ్ ఇచ్చారు. గుడివాడ సబ్ డివిజనల్లోని 10 మండలాలకు చెందిన పోలీస్ స్టేషన్లో వివిధ కేసులలో ఉన్న రౌడీ షీటర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రౌడీ షీటర్లు సత్ప్రవర్తన కలిగి ఉంటే 6 నెలల్లో కేసులు ఎత్తివేస్తామని జిల్లా ఎస్పీ తెలిపారు. ఈరోజు మన జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మనము రౌడీ మేళ గుడివాడ సబ్ డివిజన్లో నిర్వహించడం జరిగింది. మన గుడివాడలో ఉన్నటువంటి 10 పోలీసుల నుంచి కూడా రౌడీలు, సస్పెక్ట్ రౌడీలు రావడం జరిగింది. ఎస్ఐలు వారి సిబ్బంది పిలుచుకురావడం జరిగింది. ముఖ్యంగా దీని ఉద్దేశం ఏమంటే మన ఎస్పీ గారు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. ఈ రౌడీలు వీళ్ళంతా తప్పు చేస్తే ఖండించాలా, అదే మంచి ప్రవర్తన కలిగి ఉంటే వాళ్ళకి కూడా మనం సీట్ తీయాలనే ఉద్దేశంతో సార్ నిన్న క్రైమ్ మీటింగ్లో మా డిఎస్పీలకు, ఎస్ఐలకు, సీలందరికీ కూడా ఈరోజు రౌడీలకి కౌన్సిలింగ్కి పిలిచామని చెప్పడం జరిగింది. సార్ గారి ఆదేశాల మేరకు చేయడం జరిగింది. ముఖ్యంగా ఎవరైనా కూడా చిన్న సమస్యలు, క్షణికావేశాలకు లోనయ్యి తప్పు చేసి ఒక కేసులో ఇరుక్కున్నప్పుడు మనము రౌడీ షీట్ ఆటోమేటిక్గా ఓపెన్ చేస్తాము. అలాంటి కేసులలో మానవతా దృక్పథంతో అతను మంచిగా ఉండి ఆయన ప్రవర్తన బాగుంటే, అంటే సుమారుగా 10 సంవత్సరాలు ఎలాంటి కేసు లేకున్నా కానీ అతనికి వయసు 80 సంవత్సరాలు 60 సంవత్సరాలు వచ్చి లేదు ఆరోగ్యరీత్యంగా
ఉంటే వాటి విషయంలో సారు పరిశీలించి ఈ 6 నెలలు డిసెంబర్లో డిఎస్పీలకి సీట్లు క్లోజ్ చేయమని చెప్పడం జరిగింది. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు రౌడీ షీటర్స్లో మర్డర్ చేసిన వాళ్ళు, త్రినాశనం చేసిన వాళ్ళు, ఎన్డీపీఎస్ చేసిన వాళ్ళకి పోలీసు తరపున కూడా ఎలాంటి దానికి ఉన్నట్టుండి దానికి మనం చేయలేము. వాళ్ళ కేసు కోర్టులో జరగాల, కోర్టు జరిగిన తర్వాత కేసు శిక్ష పడిన తర్వాత అప్పటి నుంచి మనం 10 సంవత్సరాలు చూస్తాం. కాబట్టి అలాంటి పెద్ద పెద్ద కేసులలో పోలీసులు ప్రస్తుతం చేయదగింది ఏమీ లేదు. వారి ప్రవర్తన మీద నిరంతరం నిఘా ఉంచి ఇంకా కఠిన చర్యలు తీసుకుని వాళ్ళు ఎలాంటి చర్యలకు పోకుండా చేయడం జరుగుతుంది. ఎస్పీ గారు చెప్పిన ఆదేశం మేరకు కరుడు కట్టిన నేరస్తులు, మర్డర్ కేసులో ఉన్న వాళ్ళు, త్రినాశనంలో ఉన్న వాళ్ళు, ఈ ఎన్డీపీఎస్ వాళ్ళ మీద రోజుకి 2 సార్లు నిఘా పెట్టి కానిస్టేబుల్ ద్వారా లేదంటే మన ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ద్వారా నిఘా పెట్టి వారి యొక్క కదలికలపైన గట్టి నిఘా ఇస్తాము. మళ్ళా వాళ్ళు అలాంటి చర్యలలో పాల్గొనకుండా చేయడం జరుగుతుంది. తర్వాత ఇప్పుడు ఇవాళ మన సమస్య టీచింగ్ సమస్య. మన గుడివాడలో కాలేజీలు, స్కూల్స్ ఎక్కువగా ఉన్నాయి. మేము పబ్లిక్ కోరిక మేరకు మరియు మన పాత్రికేయులు చెప్పిన సమాచారం మేరకు చాలా డే బీట్లు వేస్తున్నాము. అన్ని స్కూళ్ళు, అన్ని కాలేజీలు డే బీట్ల ద్వారా కవర్ చేస్తున్నాము. అప్పుడప్పుడు పని ఒత్తిడి వల్ల లేక వేరే డ్యూటీస్ ఉండడం వల్ల కావడం జరుగుతుంది. కానీ ఎస్పీ గారు ఖచ్చితంగా డే బీట్లు వేసి యూటీజీ మీద వేసి సార్కి ఫోటోలు పెట్టమని కూడా చెప్పినాడు. కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నం ఈడెపల్లిలో పురాతన శక్తి గుడిలో సంబరాలు వేడుకగా జరిగాయి. ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారికి భక్తులు అఖండ దీపాలతో ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా అర్చక స్వాములు అమ్మవారికి పూజలు చేసి అఖండ దీపాలను వెలిగించారు. ఆ పైన భక్తులు అమ్మవారి మూర్తులను శిరస్సును ధరించి బోనాలు తీసుకుని ఆలయం చుట్టూ ముమ్మార ప్రదక్షిణలు చేసి అమ్మవారికి బోనం సమర్పించారు. సేవ చేసుకోండి అంతేగాని గౌరవం అది ఒక్కడే మానవ జన్మ. సుప్రీంకోర్టు వెలువరించిన ఎస్సీ వర్గీకరణపై కృష్ణా జిల్లా గోడివాడలో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో సంబరాలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో నెహ్రూ చౌక్ సెంటర్లో కేక్ కట్ చేసి స్వీట్ పంచుకున్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం అందరికీ సమాన హక్కులు కల్పించారని ఎంఆర్పీఎస్ నేతలు తెలిపారు. గుడివాడ పక్కల ప్రాంతాలందరికీ, ప్రజలందరికీ, అన్ని రాజకీయ పార్టీలకి, అన్ని ప్రజా సంఘాలకి, ఇతర సామాజిక వర్గానికి, మా తోటి సోదరులకి అందరికీ పేరు పేరున మా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకనంటే 30 సంవత్సరాల కిందట ఎస్సీ వర్గీకరణ మాదిగలకి అన్యాయం జరుగుతుంది. ఉమ్మడి రిజర్వేషన్ వల్ల అన్నదమ్ములుగా ఉన్న మేము, మాలో కొంతమందికి అన్యాయం జరుగుతుంది. అలాగే మాలో ఉన్న ఉపకులాలు రెల్లి, డొక్క, మోదీ, మాదిదాసులు, ఇట్లా రకరకాల కొమ్మమాదిగ రకరకాల జనాభాకి వీళ్ళకి అన్యాయం జరుగుతుంది. ఉమ్మడి రిజర్వేషన్లో అన్నదమ్ముల వాటా, మా వాటా మాకు పంచమని ఎన్నో సంవత్సరాలుగా రిజర్వేషన్ చేస్తే 2000లో చంద్రబాబు నాయుడు గారు రిజర్వేషన్ ఇస్తే ఆ 4 ఏళ్ళు రిజర్వేషన్ ఫలాలు సాధించాము. ఆ సాధించిన తర్వాత సుప్రీంకోర్టు కాదని కొట్టేయటం 2004లో జరిగింది. అప్పటి నుంచి మరలా తిరిగి మళ్ళీ పోరాటం చేయడం జరుగుతుంది. ఇలాగా చేసే టైంలో ఎంతోమంది జాతి బిడ్డలు
చనిపోయారు. మరి అలాగే ఎంతోమంది కేసులు ఎదుర్కొన్నారు. అలాగే గుడివాడ ప్రజలు, మాదిగ ప్రజలు, ఇతర సంఘాలు అందరూ ఈ ఎంఆర్పిఎస్కి అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, మరి లయన్స్ క్లబ్ వాళ్ళు కాడి నుంచి ఇతర అన్ని శాఖలో ఉన్న క్లబ్బులన్నీ కలిసి ఈ ఎంఆర్పిఎస్కి మద్దతు తెలిపారు. ఎంతో సహాయపడ్డారు ఈ జాతికి. మీ అందరికీ మేము రుణపడి ఉన్నాం. అలాగే ఎన్డీఏ కూటమికి, అలాగే ఇప్పుడు ఉన్న ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారికి, అలాగే దండు వీరయ్య మాదిగ 2012లో వచ్చారు. ఆంధ్ర తెలంగాణ విడిపోయిన తర్వాత ఆయన ఆంధ్రాకి నేను ఉన్నానని చెప్పి వచ్చి ఆయన చేయడం జరిగింది. దానికి ముందు కృష్ణమాదిగ గారు చేయడం జరిగింది. వీళ్ళిద్దరూ పోరాట ఫలితంగానే ఈ రోజున సుప్రీంకోర్టులో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఏ రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళు ఆ రాష్ట్రాల్లో ఎస్సీ వర్గీకరణ చేసుకోవడానికి ఆయన సుప్రీంకోర్టు ఇవాళ తీర్పు చెప్పడం జరిగింది. కనుక సుప్రీంకోర్టుకి ఎన్డీఏకి ఎస్సీ వర్గీకరణ తీర్పు సందర్భంగా కైకలూరులో సంబరాలు చేసుకున్నారు. మందకృష్ణ మాదిగ 30 సంవత్సరాల ఉద్యమ ఫలితంగానే ఈ విజయం సాధించగలిగామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు పాల్గొని కేక్ కట్ చేసి స్వీట్స్ తినిపించుకున్నారు. వరంగల్ జిల్లాలో గురువుకు విద్యార్థులు ఘనంగా వీడ్కోలు పలికారు. ఎడ్ల బండ్లపై ఊరేగించిన వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించారు. దుగ్గొండి మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో విధులు నిర్వహించిన పదవి విరమణ పొందిన సందర్భంగా ఈ సన్నివేశం జరిగింది. ఈ వార్తను స్వయంగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తన సోషల్ మీడియా ఖాతాలో పెట్టారు. దీంతో ఇది వైరల్గా మారింది. ఈ నెల 3వ తేదీన భూపాలపల్లి నియోజకవర్గంలో మంత్రులు దుద్దిల శ్రీధర్బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ధనసరి అనసూయ సీతక్క, ఎంపీ కడియం కావ్య పర్యటించనున్నారు. వారి పర్యటనను విజయవంతం చేయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ సత్యనారాయణరావు పిలుపునిచ్చారు. గాంధీనగర్లో ఇండస్ట్రియల్ పార్క్ ఫౌండేషన్ కు గౌరవ శ్రీ ఐటీ ఇండస్ట్రియల్ శాఖ మంత్రులు దుద్దిల శ్రీధర్ బాబు గారు, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, రెవెన్యూ శాఖ మంత్రులు, కేంద్ర శాఖ మంత్రులు ధనసరి అనసూయ సీతక్క గారు, ముగ్గురు కూడా ఇండస్ట్రియల్ పార్క్ ఫౌండేషన్ వస్తున్నారు. అదేవిధంగా అక్కడ నుండి హాస్పిటల్లో డ్రగ్ స్టోర్ బిల్డింగ్ ఇనాగ్రేషన్, ఇంకోటి డాక్టర్ రూమ్స్ బిల్డింగ్ ఇనాగ్రేషన్, దాని తదనంతరము ఏదైతే భూపాలపల్లి కలెక్టరేట్ లో జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం కూడా నిర్వహించడం జరుగుతుంది. దీనికి నియోజకవర్గంలోని మరి ముఖ్య నాయకులు, కార్యకర్తలు, సర్పంచులు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ ఎంపీపీలు, మాజీ జెడ్పీటీసీలు, అదేవిధంగా సింగిల్ విండో చైర్మన్లు, కౌన్సిలర్స్, అదేవిధంగా మండల శాఖ అధ్యక్షులు, కార్యవర్గం, జిల్లా పార్టీ కార్యవర్గం అందరు కూడా ఎస్సీ అనుబంధ సంస్థల అధ్యక్ష కార్యదర్శులు, కార్యవర్గం, రైతాంగం, అదేవిధంగా యువకులు అందరూ కూడా విచ్చేసి
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఇప్పుడు లైవ్లో చూద్దాం. సుందర విజ్ఞాన భవన్ లాంటి చోట అటువంటి భవనాల్లో మీటింగ్లు పెట్టుకోవడానికి కూడా పోలీసు పర్మిషన్ కావాలని అడుగుతున్నారు. అందువల్ల అదే మీరు వదిలేసిన చెప్పుల్లో వాళ్ళు కాళ్ళు పెడుతున్నారు. నా బాధ అది. మీరు ఏ చెప్పులు వదిలేశారో ఆ చెప్పుల్లో కాళ్ళు పెడుతున్నారు. పెట్టొద్దని నేను కోరుతా ఉన్నాను. పెట్టొద్దని నేను కోరుతున్నాను అధ్యక్ష. అందువలన ఇంకా ఎక్కువ చెప్పి దాన్ని నేను ప్రొలాంగ్ చేయాల్సిన అవసరం లేదు. ఇవాళ ఎలక్ట్రానిక్ డివైజెస్ మీద దాడులు జరుగుతున్నాయి. అదేవిధంగా పత్రికా స్వేచ్ఛ పైన దాడులు జరుగుతున్నాయి. పబ్లిషర్స్, ప్రింటర్స్ ఇటువంటి వాళ్ళపైన దాడులు జరుగుతున్నాయి. అలాగే ఎటువంటి సాక్ష్యాధారాలు లేకుండా, ఎఫ్ఐఆర్లు లేకుండా కూడా ఇవాళ లోపల పెట్టే పరిస్థితులు వస్తూ ఉన్నాయి. విచారణ ప్రక్రియలో ఇంటెన్షనల్ డిలే జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇటువంటి చాలా ఉన్నాయి అధ్యక్ష. వీటి మీద కొన్ని మనం ఆలోచన చేస్తే బాగుంటుందని నేను కోరుతూ, ఈ మధ్య కేంద్రం క్రిమినల్ లాస్ని 3 తీసుకురావటం జరిగింది. దానికి మనకున్న రిలేషన్ పైన కూడా దాన్ని మనం ఏ మేరకు టు వాట్ ఎక్స్టెంట్ వీఆర్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ ద సచ్ లాస్, వెదర్ వీఆర్ ఇన్ ఏ పొజిషన్ టు రిజెక్ట్ దెమ్ ఆర్ అడాప్ట్ దెమ్, దానిపైన కూడా మీకు క్లారిటీ ఉండాలని నేను కోరుతున్నాను. అందులో అప్పుడు రమణ గారు సుప్రీంకోర్టు జడ్జిగా ఉన్నప్పుడు ఆయన రాజద్రోహం అనే సెక్షన్ తీసేయమని చెప్పారు. ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారు? రాజద్రోహం తీసేశారు కానీ దేశద్రోహం, టెర్రరిస్టులు ఇటువంటి చేస్తూ ఉన్నారు. సమ్మెలు అరెస్టులు చేసిన వాళ్ళు కూడా ఈ పేర్లు పెట్టి అరెస్టులు చేసే ఈ కొత్త చట్టాల్లో ఉన్నాయి అధ్యక్ష. అలాగే విదేశాల్లో ఉండేవాళ్ళు అక్కడి నుంచి స్టేట్మెంట్ ఏదన్నా ఇచ్చినా, ప్రజాస్వామికంగా ఇచ్చినా, ఈ దేశంలో పరిస్థితులు ఎలా ఉన్నాయని చెప్పి మన దేశస్తులు అక్కడి నుంచి ఇచ్చినా కూడా వాళ్ళపైన కూడా దేశద్రోహం పెట్టేటువంటి ఆ సెక్షన్లు అందులో ఉన్నాయి. ఈ విధంగా అనేక అంశాలపైన మొన్న కొత్త చట్టాలు కూడా కేంద్రం ప్రవేశపెట్టిన చట్టాలు కూడా చాలా ఇబ్బందిదాయకంగా ఉన్నాయి. ఆ తర్వాత పేర్లు మార్పిడికి సంబంధించి చాలా పేర్లు మన లా అంతా జరిగేది ఇంగ్లీష్లోనే ఉంటాయి, లా బుక్స్ కానీ అవి. అది మన అవగాహన కోసం మనం ట్రాన్స్లేట్ చేసుకుంటాం. ఈవెన్ రాజ్యాంగం అయినా సరే ఇంగ్లీష్లోనే ఉంటుంది. మన అవగాహన కోసం మనం చేసుకుంటాం. అక్కడ ఈ మధ్యకాలంలో ఆ చట్టాల్లో ఏం జరిగిందంటే భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరికత అంటే దీనికి ఏంటి అంటే ఐపీసీకి వచ్చిన తెప్పలు ఇది భారతీయ న్యాయ సంహిత. అదేవిధంగా క్రిమినల్ ప్రొసీజర్ కోడ్కి వచ్చిన తెప్పలు ఏంటంటే భారతీయ నాగరికత సురక్షిత్. ఈ విధంగా భారతీయ సాక్షి అభినయం ఇది మద్రాసు హైకోర్టు కూడా ఇదే జడ్జి చెప్పాడంట. మాకే నోళ్ళు తిరగట్లేదు ఈ గోళ అంతా ఏంటని చెప్పి. అందువలన మనకి మొత్తం రద్దు చేస్తే ఆయా రాష్ట్రాల్లో టోటల్ ఇంగ్లీష్ని బ్యాన్ చేయాలి. టోటల్గా మనం దానిలో తీసుకురావాలి. కొంత అది, కొంత ఇది, కొంత అది, కొంత ఇది. ఈ పద్ధతుల్లో చట్టాల్లో మార్పులు జరిగినాయి. వీటన్నిటిపైన కూడా మీరు జాగ్రత్తగా ఇప్పుడు కర్ణాటక, తమిళనాడు, బెంగాల్లో వాటిని వాళ్ళు ముఖ్యమంత్రి గారు కూడా వచ్చారు కాబట్టి కర్ణాటక, తమిళనాడు, బెంగాల్లో ఆ కేంద్రం ప్రవేశపెట్టిన ఆ క్రిమినల్ లాస్ని మేము సవరించుకుంటామని చెప్పి వాళ్ళు నిర్ణయానికి వచ్చారు అధ్యక్ష. అందువలన మన ఈ ప్రభుత్వం కూడా దానివైపు ఏమైనా ఆలోచన చేస్తుందేమో తెలపాలని కోరుతూ, అంతిమంగా ముఖ్యమంత్రి గారికి వచ్చారు కాబట్టి మళ్ళొక్కసారి మీరు ఉద్యమకారుడు, అనేక సార్లు మీరు ఇబ్బందులు పడ్డారు, సేమ్ రిపీట్ అవుతుంది ముఖ్యమంత్రి గారు. దయచేసి నన్ను మీరు వేరేగా అర్థం చేసుకోకండి. మామూలు సామాన్య కార్మికులు, పేదవాళ్ళు ధర్నాలు చేసే అవకాశాలకి మనస్ఫూర్తిగా అవకాశం జరగట్లేదు. దానిపైన మీకు తెలియకుండా పోలీసుల అత్యుత్సాహంతో వాళ్ళు ఎక్కువ ఇన్వాల్వ్ అవుతూ ఇంతకుముందు లేని పద్ధతుల్లో మన మీటింగ్ హాల్లో మీటింగులు పెట్టుకోవడానికి కూడా అరగోపాల్ లాంటి వాళ్ళకు కూడా పర్మిషన్లు ఇవ్వట్లేదు. వీటిపైన మీరు దృష్టి సారించాలని కోరుతూ ఇప్పుడు ఈ చట్టానికి నేను ఈ బిల్లుకు ఆమోదం తెలియజేస్తూనే ఇటువంటి అన్ని అంశాలతో కూడినటువంటి సమగ్రమైన బిల్లుని మరొక రూపంలో మరొకసారి చర్చకు తీసుకుని వస్తే బాగుంటుందని మీ ద్వారా నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. సార్, గౌరవ సభ్యులు
కేటీఆర్ గారు, మహేశ్వర్ రెడ్డి గారు, అదేవిధంగా హరీష్ బాబు గారు, జనాబ్ మాజూద్ హుస్సేన్ గారు, సాంబశివరావు గారు అందరూ కూడా ఈ బిల్లుకు సంబంధించి మరి వారి వారి అభిప్రాయాలను తెలియజేస్తూ ఈరోజు ఒకటి అధ్యక్ష, బిల్లులో ఉన్న ప్రత్యేకమైన అంశాలను కూడా వారు బలపరుస్తామని చెప్పారు. అమెండ్మెంట్స్కు సంబంధించి ఈరోజు ఫర్ స్పీడీ అండ్ ఎక్స్పెడిషియస్ జస్టిస్ గురించి ఈ బిల్లుకు సంబంధించిన సవరణ చేపడతా ఉన్నాం అధ్యక్ష. ఈ బిల్లు సవరణకు సంబంధించి కూడా న్యాయమూర్తుల కమిటీ, జూనియర్ సివిల్ జడ్జికి సంబంధించిన న్యాయస్థానముల, కోర్టులకు సంబంధించిన న్యాయాధీశులు అనేక మంది ఈ ద్రవ్య అధికార పరిధి యొక్క పరిమితిని పెంచాలి. ప్రధానమైన ఉద్దేశం స్పీడీ అండ్ ఎక్స్పెడిషియస్ జస్టిస్ గురించి అధ్యక్ష. ఫాస్ట్ ట్రాక్స్ గురించి అడిగారు. ఇప్పటికే ఈ రాష్ట్రంలో దాదాపు 30 ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్, స్పెషల్ కోర్ట్స్ ద్వారా సత్వర న్యాయం అందించడానికి మరి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తప్పకుండా మీరు ఏదైతే అంశాలు పేర్కొన్నారో మీకంటే మాకు ఇంకా కఠినంగా కూడా ఎవరైతే నేరం చేస్తారో ఆ నేరాలకు సంబంధించి వారిపైన కఠిన చర్యలు తీసుకోవడానికి మా వంతు గట్టి ప్రయత్నమే జరుగుతుంది అధ్యక్ష. శాంతి భద్రతలకు సంబంధించి కూడా మరి హోంశాఖ సంబంధించి మంత్రిగా గౌరవ ముఖ్యమంత్రి గారే ఉన్నారు. ఎప్పుడు కూడా ఎక్కడైనా శాంతి భద్రతలకు సంబంధించిన అంశం వచ్చే వరకు ఈ రాష్ట్రానికి సంబంధించిన మన ఖ్యాతిని, అదేవిధంగా మనకున్న ఇమేజ్ని దెబ్బతీసే ప్రయత్నం ఎవరు చేసినా, దాంతోపాటు ఎవరికైతే వ్యక్తులకు నష్టం జరిగిందో వారికి సత్వర న్యాయం చేయాలనే సంకల్పనతోనే వారు కూడా పోతా ఉన్నారు. మా ప్రభుత్వం కఠినంగా కూడా శాంతి భద్రతలకు సంబంధించిన విషయానికి వస్తే కఠినంగా కూడా వ్యవహారం చేయడం జరుగుతుంది అధ్యక్ష. ఇప్పటికే 30 కోర్ట్స్, ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ కానీ స్పెషల్ కోర్ట్స్ కానీ పనిచేస్తూ ఉన్నారు. ఇంకా కూడా అవసరం ఉన్న చోట సత్వర న్యాయం గురించి ఎక్కడ కూడా వెనుకపోకుండా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయడం జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా కొత్త చట్టాలకు సంబంధించి కేంద్రం ప్రవేశపెట్టిన కొత్త చట్టాలకు సంబంధించి ఈరోజు పూర్తి స్థాయిలో మేము ఆలోచన చేస్తూ ఉన్నాం, అనాలిసిస్ చేస్తూ ఉన్నాం. రాష్ట్రానికి సంబంధించిన ఒకటి ప్రధానంగా సివిల్ లిబర్టీస్కి సంబంధించి మరి పెద్దలు సాంబశివరావు గారు చెప్పినట్టు కానీ, మరి భావ స్వేచ్ఛ గురించి కానీ అనేక అంశాల్లో ఒక పరిధి వరకు పరిమితంగా ఉండాలి. కానీ దాన్ని ఆ చట్టాలను ఉపయోగించుకొని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన చట్టాలు ఎంతవరకు మన రాష్ట్రానికి సంబంధించిన ప్రజలకు సంబంధించిన ఆలోచనకు విరుద్ధంగా ఉందో తప్పకుండా ఆలోచన చేసి ఒక నిర్ణయానికి రావాలని మరి న్యాయశాఖకు సంబంధించి ఈరోజు వారు ఎగ్జామిన్ చేస్తూ ఉన్నారు అధ్యక్ష. కర్ణాటక కానీ, వెస్ట్ బెంగాల్ కానీ, తమిళనాడులో కానీ వారు ఆ రాష్ట్రాలకు సంబంధించిన ప్రజల గురించి ఆలోచన చేసి చేయటం జరిగింది. అదేవిధంగా మన రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర ప్రజల సంబంధించి న్యాయపరమైన వారి అంశాల విషయంలో తప్పకుండా ఆలోచన చేసి ఒక నిర్ణయం కూడా తీసుకోవడం జరుగుతుంది అధ్యక్ష. వారు చెప్పారు సైబర్ క్రైమ్స్ గురించి. సైబర్ క్రైమ్స్ గురించి మాట్లాడుతూ ఉన్న సందర్భంలో మాకు కూడా ఆందోళన ఉంది. దీన్ని ఏ విధంగా అదుపు చేయాలని అవసరం అనుకుంటే సైబర్ క్రైమ్స్కి సంబంధించి కొత్త చట్టాలను తీసుకొచ్చి తప్పకుండా దాన్ని అమలు చేస్తాం. సైబర్ క్రైమ్స్కి సంబంధించి మోసపోతా ఉన్న మరి అమాయకులైన అనేక మంది మన ప్రజలకు సంబంధించిన వారికి న్యాయం చేసే విధంగా కొత్త చట్టాలను కూడా తీసుకురావడానికి వెనకాడబోం అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం అధ్యక్ష, ఇంతకుముందు మా గౌరవ సహచార మంత్రివర్గ సోదరులు చెప్పారు, పొన్నం ప్రభాకర్ గారు, ఒక బాధాకరమైన విషయం ఏంటంటే
మనం అందరం కూడా కలుసుకొని ఒక ఆలోచనకు వచ్చి ఒక స్పష్టతతో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. మనము మన అవసరాల దృష్ట్యా మనం మాట్లాడతాం. తర్వాత చట్టానికి సంబంధించిన అంశం మా సోదరులు పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడారు. ఏం మాట్లాడారు అధ్యక్ష? ఈరోజు శాసనసభకు సంబంధించిన లైవ్ ప్రొసీడింగ్స్ వీడియోలను మార్ఫింగ్ చేసి అనేక విధాలుగా ఉపయోగించడం జరుగుతుందని సభ దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇది ఎవరి ప్రతిష్టకు? ఈరోజు ఉన్న గౌరవ శాసనసభ్యులది, శాసనసభకి ప్రతిష్టకు భంగకరంగా ఉందా లేదా అని వారు గుండెపై చేవేసుకొని అడగాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. మేము మిమ్మల్ని కోరుతా ఉన్నాం అధ్యక్ష. నేను ఈరోజు మేము ఇలా కోరుతా ఉన్నాం. మా సహచర మంత్రివర్గ సోదరిమణి నిన్న కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఎంత బాధాకరం అధ్యక్ష. లైవ్ ప్రొసీడింగ్స్ ద్వారా నేనేం కోరుతా ఉన్నాను, మా సోదరులు కేటీఆర్ గారు అడిగారు తప్పకుండా విచారణ జరపాలని. తప్పకుండా విచారణ జరుపుతాం. ఈరోజు నేను కూడా మిమ్మల్ని కోరుతా ఉన్నాం అధ్యక్ష. ఎవరికైనా మనస్తాపం జరిగినప్పుడు మీరు అందరూ కూడా సమిష్టిగా సభా మర్యాదలు కాపాడటానికి ప్రయత్నం చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు మనం అందరం కలిసి పనిచేద్దాం. నేను గౌరవ శాసన సభాపతి గారిని మరి కేటీఆర్ గారు చెప్పారు, దీనిపైన తప్పకుండా మరి విచారణ జరపాలని, సీరియస్గా తీసుకోవాలని, మరి ఎగ్జామిన్ చేసి ఎవరైతే ఇక్కడ కానీ ఈ సభా ప్రాంగణంలో ఈ లెజిస్లేచర్ సెక్రటరియేట్లో ఎవరైనా సభను అప్రతిష్ట పాలు చేయడానికి ప్రయత్నం చేస్తే వారిపైన కఠిన చర్యలు తీసుకునే విధంగా మీ వరకు మేము కోరుతా ఉన్నాం కదా. సభ మొత్తం కూడా కోరుతా ఉంది, వారు కోరారు, మేము కూడా కోరటం జరుగుతూ ఉంది అధ్యక్ష. ఈరోజు నేను ఈరోజు అధ్యక్ష ఈరోజు గౌరవనీయులు మహేశ్వర్ రెడ్డి గారు ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ని ఏర్పాటు చేయాలని. సార్ డెఫినెట్లీ సార్, డెఫినెట్లీ అదే మా వరకు మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాము. యా డెఫినెట్లీ వి విల్ షూర్ సార్. మా మహేశ్వర్ రెడ్డి గారు ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ రావాలని, అదేవిధంగా చాలా వరకు 1 minute అసెంబ్లీ ప్రాంగణంలో కానీ అసెంబ్లీ హాల్లో కానీ వీడియోస్ మార్పింగ్ చేసి ప్రసారాలు చేయడంపై చాలా సీరియస్గా ఎగ్జామిన్ చేసి తగిన నిర్ణయం కఠినంగా తీసుకుంటామని ఈ సభాముఖంగా తెలియజేస్తాం. ఈరోజు మరి మహేశ్వర్ రెడ్డి గారు అనేక కోర్ట్స్ కూడా పాత బిల్డింగ్స్లో ఉన్నాయని, వారి నియోజకవర్గంలో కూడా కొత్త బిల్డింగ్స్ ఏర్పాటు చేయాలని వారు కోరుతా ఉన్నారు. తప్పకుండా ఈరోజు మా లా డిపార్ట్మెంట్ కూడా హైకోర్టుకు సంబంధించి కొత్త బిల్డింగ్స్ ఏర్పాటు చేయడానికి మొట్టమొదటిసారి మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు హైకోర్టుకు సంబంధించిన చీఫ్ జస్టిస్ గారి ఆలోచన మేరకు 100 ఎకరాలు ఇదే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 100 ఎకరాలను కూడా కేటాయింపు చేసి కొత్త హైకోర్టు బిల్డింగ్ని కూడా మరి మొదలు పెట్టబోతా ఉన్నాం. 1000 కోట్ల రూపాయలు కూడా ఈరోజు మనం బిల్లులను కూడా వారికి సంబంధించిన ఆమోదం తీసుకురావడం జరిగింది. ఇది మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష. తప్పకుండా హైకోర్టుకు సంబంధించిన చీఫ్ జస్టిస్ గారితో పాటు వారు వేసిన కమిటీ అభిప్రాయాల మేరకు 1 ఆఫ్ ఇట్స్ కైండ్ హైకోర్టు బిల్డింగ్, ఈ దేశంలోనే ఒక ప్రత్యేక హైకోర్టు భవన నిర్మాణం, ఇట్ వుడ్ బి ఏ ఐడెంటిటీ కావాలని ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఆలోచన చేసి మరి వారిచ్చిన హైకోర్టుకు సంబంధించి
న్యాయాధీశులు ఇచ్చిన కమిటీ రిపోర్ట్ మేరకు ఒక గొప్ప బిల్డింగ్గా ఏర్పాటు చేయాలని నిర్ణయం చేసి 1000 కోట్ల రూపాయల మనము వారికి బడ్జెట్ కేటాయింపు చేసి ముందుకు సాగుతూ ఉంది అధ్యక్ష. దాంతోపాటు జిల్లా కోర్ట్స్ కానీ సబ్ కోర్ట్స్ సంబంధించి కానీ మెజిస్ట్రియల్ కోర్ట్స్ సంబంధించి కానీ పూర్తి స్థాయిలో మరి ఎక్కడ అవసరం ఉంటే అక్కడ, లేకుంటే ఆ కోర్టులకు సంబంధించిన అభ్యర్థన మేరకు తప్పకుండా ఆ బిల్డింగ్స్ ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తామని గౌరవ సభ్యులకు తెలియజేస్తూ, సోదరులు హరీష్ బాబు గారు మరి ఇంట్రడక్షన్ కన్సిడరేషన్ బిల్ పాస్ కావటం ఒకటే రోజు జరుగుతూ ఉన్నదని చెప్తా ఉన్నారు. మీరు చెప్పింది ఎప్పుడైనా అత్యవసర పరిస్థితుల్లో సభా సమయం తక్కువ ఉన్నప్పుడు మరి ఆ బిల్లుని పాస్ చేస్తున్న సందర్భంలో చాలా సీరియస్గా లేని బిల్స్ సంబంధించి మరి మీ ద్వారా ప్రభుత్వ పరంగా మిమ్మల్ని కోరుతాం అధ్యక్ష, రూల్స్ సస్పెండ్ చేసి తర్వాత ఇమీడియట్గా కూడా ఇంట్రడక్షన్ చేయడానికి కన్సిడరేషన్లో తీసుకురావడానికి మిమ్మల్ని కోరి మీ అనుమతితోనే ఈరోజు మేము చేపట్టడం జరుగుతుంది. మీరు చెప్పిన అంశం యువ శాసనసభ్యుడి కనుక మరి తప్పకుండా చదువుకోవడానికి సమయం కావాలని అంటా ఉన్నారు. మరి ఇంట్రడక్షన్ చేసిన తర్వాత కొద్దిపాటి సమయంలోనే ఈ చిన్న బిల్స్, ఇవి చాలా చిన్న బిల్స్ కనుక మీకున్న అనుభవం దృష్టిలో పెట్టుకొని కూడా ఇంట్రడక్షన్ చేస్తే కన్సిడరేషన్ చేసి ఒకటే రోజు పాస్ కావడానికి, ఆ సమయంలో డిస్కషన్ చేయడానికి ఆస్కారం ఉండేందుకు మేము కూడా ముందు ప్రయత్నం చేస్తామని చెప్పి, జనాబ్ మాజిద్ హుస్సేన్ గారు వేకెన్సీస్ ఉన్నాయి, కేసెస్ పెండింగ్ ఉన్నాయని చెప్పారు. కేసెస్ పెండింగ్ ఉన్న విషయంలో మొత్తం ఈ రాష్ట్రంలో జూనియర్ సివిల్ జడ్జికి సంబంధించి, సీనియర్ సివిల్ జడ్జికి సంబంధించి, జిల్లా కోర్టుకు సంబంధించి 8,91,598 కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఇలాంటి చిన్న సవరణలు చేసుకుంటూ పోతే ప్రధానమైన అంశం న్యాయమూర్తుల కమిటీ కూడా చెప్పింది, చాలా జిల్లా కోర్ట్స్ సబ్ కోర్ట్స్కు మెజిస్ట్రియల్ కోర్ట్స్, ప్రధానంగా ఈ సబ్ కోర్ట్స్ మెజిస్ట్రియల్ కోర్ట్స్ సంబంధించిన సవరణ వచ్చే వరకు చాలా వరకు కూడా ఈరోజు ఉదాహరణ చూస్తే అధ్యక్ష, మరి మొత్తం 4,93,376 జూనియర్ సివిల్ జడ్జిలో 1,86,000 ఇలాంటి పెక్యునరీ జ్యూరిడిక్షన్ తక్కువ చేస్తే ఇమీడియట్గా కూడా ఈ పెండింగ్ కేసెస్ కూడా సాల్వ్ చేయొచ్చని వారి అభిప్రాయపడ్డారు. వారి అభిప్రాయం మేరకు ఈరోజు కూడా మేము సవరణలు తీసుకొచ్చి మరి సత్వర న్యాయం చేయడానికి ఒక ప్రయత్న భాగంలోనే ముందుకెళ్తా ఉన్నాం. గౌరవనీయులు సాంబశివరావు గారు అనేక విషయాలు చెప్పారు. మేము వారిని కోరుతా ఉన్నాం, వారి అడుగుల్లో మేము నడవటానికి రాలేదు. మార్పు కోరుకున్న ప్రజలకు సంబంధించి మార్పు తీసుకొచ్చే ప్రయత్నంలో మీరు కూడా చూస్తూ ఉన్నారు. పోలీస్ వ్యవస్థలో ఒక మానవతా దృక్పథంతో ఈరోజు ప్రతి ఒక్కరికి న్యాయం చేసే ప్రయత్నం చేసే భాగంలోనే ముందుకు నడుస్తాం. మీరు చెప్పిన అన్ని అంశాలను కూడా ఏదైతే సివిల్ రైట్స్కి సంబంధించి, అదేవిధంగా పోలీసులు సంబంధించి కొన్ని ప్రాంతాల్లో వారి అధికారాలను ఉపయోగించుకొని ఇబ్బంది పెడతా ఉన్నారని చెప్పడం జరిగింది. తప్పకుండా దీని విషయంలో ఆలోచన చేస్తాం. తగు విధమైన ఏం సార్ డెఫినెట్లీ ఎగ్జామిన్ చేస్తాం సార్, డెఫినెట్లీ అది ఎగ్జామిన్ చేస్తాం. ముందు మరి ఈరోజు న్యాయపరంగా పోరాటం చేసే వారిని ఎక్కడికి కూడా ఇబ్బంది పడకుండా, ఎందుకంటే మేము కూడా 10 సంవత్సరాలు ఏదైనా ధర్నా చేద్దాం, లేకుంటే మేము ప్రభుత్వ పరంగా ఉన్న పాలసీ విధానాలపై ప్రజల తరఫున గొంతు విప్పుదాం అంటే రాత్రి అరెస్ట్ చేసేవారు అధ్యక్ష. ఆ విధమైన సంఘటనలు ఇంకా జరగాలని కోరుకోలేం. కానీ స్పష్టంగా అరాచకం క్రియేట్ చేద్దామంటే తప్పకుండా చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. అరాచకం క్రియేట్ చేసే వారిపై అరాచకంగా ప్రవర్తించే వారిపైన ఏం చేయమంటారు సార్? ఈరోజు భావస్వేచ్ఛ గురించి మాట్లాడారు. భావస్వేచ్ఛ ఇచ్చే ప్రయత్నంలో ఎక్కడ కూడా వెనుకబడం. అరాచకం క్రియేట్ చేస్తామంటే ఎట్లా అధ్యక్ష? లా అండ్ ఆర్డర్ ఉంటుందా? అసలు లా అండ్ ఆర్డర్ ఉంటుంది ఎక్కడన్నా? లా అండ్ ఆర్డర్కి సంబంధించి
ఈరోజు దాన్ని మెయింటైన్ చేయడానికి లా అండ్ ఆర్డరు భంగం కలిగించేవారు ఎవరున్నా ఆ భంగం కలిగించే ప్రయత్నం చేసినా తప్పకుండా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. స్పష్టతతో పోతా ఉన్నాం. భావ స్వేచ్ఛను మేము కాపాడుతాం, గౌరవిస్తాం. అదేవిధంగా నేను మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాను అధ్యక్ష, ఈ బిల్లుకు సంబంధించి మరి అనేక సందర్భాల్లో మనం మాట్లాడుకోవచ్చు. నేను అందరూ కూడా వారి వారి అభిప్రాయాలను తెలియజేసి అందరూ కూడా సహకరించినందుకు నేను గౌరవ స్పీకర్ గారిని కోరుతా ఉన్నాను. మరి అందరూ కూడా ఆమోదం తెలపడం జరిగింది కనుక బిల్లును పాస్ చేయాలని కోరుతా ఉన్నాను. స్పీకర్ సార్, మంత్రి గారు కొన్ని విషయాలు నేను ప్రస్తావించిన వాటిని స్పందించలేదు, వారిని స్పందించాలని కోరుతా ఉన్నా. ఒకటి స్పీకర్ సార్, మొన్న కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాల విషయంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు, అదేవిధంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు ముగ్గురు కూడా తమ తమ రాష్ట్రాల్లో సవరణలు తీసుకొస్తాం ఈ చట్టం. ఎందుకంటే ఈ చట్టం ఎట్లా ఉందంటే అధ్యక్ష, ఈ చట్టాల ప్రకారం ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా నిరాహార దీక్ష చేయడం కూడా నేరం. మరి గతంలో మీ పార్టీ వాళ్ళు చాలాసార్లు చేసున్నారు, అలాంటివన్నీ జరుగుతాయి ఇబ్బందులు. కాబట్టి ప్రజాస్వామ్యంలో ప్రజలు నిరసన చెప్పడం కానీ, మరి ప్రతిపక్షాలు నిరసన చెప్పడం కానీ ప్రజల తరపున ఇది పరిపాటి. కాబట్టి కర్ణాటకలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఈ సవరణలు తీసుకొస్తుందో వాటి విషయంలో మీరు ఏ నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు? మీరు యథాతథంగా వారి అడుగుజాడలో నడుస్తారా, ఇప్పుడే సాంబశివరావు గారు చెప్పినట్టు, లేదా మీరు ఏదైనా సవరణలు తీసుకొస్తారా, రాబోయే సమావేశాలు తీసుకొస్తారా చెప్పాలని కోరుతా ఉన్నా. రెండవది, మన ఇప్పుడు ఇందాకనే హరీష్ రావు గారు చెప్పారు, మొన్న ఈ మధ్యన సుందరయ్య విజ్ఞాన్ భవన్లో పౌర హక్కుల కేంద్రం వాళ్ళు ఒక సభ పెట్టుకుంటామంటే కూడా పోలీసు వాళ్ళు అనుమతి ఇవ్వలేదు. ఇలాంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కూడా చాలాసార్లు చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కూడా డిలీట్ చేయమని ఒత్తిళ్లు ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. అనధికారిక ఒత్తిడి, అనధికార బలోప్రయోగం, అనధికారికంగా చేయడం ఇది కరెక్ట్ కాదు. ఇది కూడా ప్రభుత్వం కన్సిడరేషన్లో తీసుకోవాలా. చట్టాలను దుర్వినియోగం చేసే పరిస్థితి ఉంటే కూడా తప్పకుండా ప్రభుత్వం చూడాలి. మూడవది, మీరు అన్నారు కఠిన చర్యలు తీసుకుంటాం అసెంబ్లీ ప్రాంగణంలో ఎక్కడైనా మార్ఫింగ్ కానీ ఇంకోటి కానీ జరిగితే. మాకు అభ్యంతరం లేదు అధ్యక్ష. కాకపోతే ఒకటి మాత్రం స్పష్టంగా మీకు గుర్తు చేస్తూ ఉన్నా, పార్లమెంట్లో సభ్యులుగా పనిచేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు, ఇంకా చాలామంది గతంలో పార్లమెంట్లో పనిచేసిన వాళ్ళు, మా ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు, ఇంకా ఇతరులు ఉన్నారు. పార్లమెంట్లో అధ్యక్ష మీరు తెలుసుకోండి కావాలంటే శ్రీధర్ బాబు గారు, యూ కెన్ టాక్ టు ద సెక్రటరీ జనరల్, దే విల్ గివ్ యూ ద ఇన్ఫర్మేషన్. పార్లమెంట్లో గౌరవ సభ్యులు, ఎందుకంటే అక్కడ ఉన్న పార్టీ, అక్కడ ఉన్న ప్రభుత్వము ప్రతిపక్షాలను చూపెట్టడం లేదు, కెమెరాలు తిప్పేస్తున్నారు, ఇంకేటో చూపెడుతున్నారు. సరే ఇక్కడ జరుగుతుందా జరగలేదా, ఐ లీవ్ ఇట్ టు యువర్ విజ్డమ్ సార్. కానీ నేను మీకు చేసే విజ్ఞప్తి అధ్యక్ష, మంత్రులు రన్నింగ్ కామెంటరీ చేస్తే ఎట్లా అధ్యక్ష? ట్రెజరీ బెంచెస్ అది కూడా మంత్రులు రన్నింగ్ కామెంటరీ ఏంది అధ్యక్ష? అధ్యక్ష, మినిస్టర్ గారు గౌరవం అనేది గౌరవానికి సంబంధించిన అంశం అన్నారు అధ్యక్ష. నేను ఒకటి గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష, మీరు పార్లమెంట్ ప్రొసీజర్స్ చూడండి. పార్లమెంట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని అడగండి, లేదా అక్కడ పనిచేసిన వెంకటరెడ్డి గారిని అడగండి, ప్రభాకర్ రెడ్డి గారిని అడగండి, ఇతర సభ్యులను కూడా అడగండి. అక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా పార్లమెంట్ సభ్యుడిగా పనిచేస్తున్నారు, వారికి కూడా తెలుసు. అక్కడ సభ్యులు వీడియోలు కూడా తీస్తున్నారు, ఫోటోలు కూడా తీస్తున్నారు లోపల నుంచి. ఎందుకంటే అక్కడ నిరసన చెప్పే హక్కు ఉన్నప్పటికీ అక్కడ ఉన్న ప్రభుత్వం, అక్కడ ఉన్న ప్రొసీజర్లో వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారు. ప్రజాస్వామిక హక్కు ప్రతిపక్షాలది ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు మొత్తంగా. కేటీఆర్ గారు 1 మినిట్. మొన్న హాల్లో తీసిన వీడియో ఏదైతున్నదో మీకు మేము పంపిస్తాము. ఎంత దుర్మార్గపు చర్య, ఎంత దుశ్చర్యకు చర్య, ఈ సభ్య సమాజం తలదించుకునే విధంగా ఆ వీడియో ఉన్నది. ఆ వీడియోను పంపిస్తాం, మీరు చూసినాక మీరు మాట్లాడండి. స్పీకర్ సార్, సభ బాగా నడవాలి అంటే ట్రెజరీ బెంచెస్కి ఓపిక ఉండాలి. ఎందుకంటే ప్రతిపక్షాల తరపున తప్పకుండా మేము మాట్లాడాలి, ప్రజల తరపున మాట్లాడతాం. కానీ ట్రెజరీ బెంచెస్కి ఓపిక ఉండాలి. ఇవాళ ఫ్రస్ట్రేషన్ ఎవరికుందో కనబడతా ఉంది మేడం. ఎందుకంటే ఇక్కడ ఏం మాట్లాడకుండా కూర్చున్న మా అక్కల మీద నోటికొచ్చినట్టు మాట్లాడింది ఎవరో చూసాం, నోటికొచ్చినట్టు నోరు పారేసుకున్నది ఎవరో చూసాం. ఆ తర్వాత కూడా మేము ఇక్కడ నుంచి పోయిన తర్వాత కూడా నోటికొచ్చినట్టు మళ్ళీ దూషించింది ఎవరో చూసాము. ముందేమో అక్కలు ముంచుతారన్నారు, ఆ తర్వాతనేమో అక్కలను మేము ముంచుతామని మాట్లాడింది. 5 నిమిషాల్లో ఊసర వెళ్ళి రంగులు మార్చి. మినిస్టర్ గారు సబ్జెక్ట్ మాట్లాడండి, డివియేషన్ కాకండి.
సబ్జెక్ట్ మాట్లాడండి. స్పీకర్ సార్ కేవలం మనకి ఇష్టం లేనిది మాత్రమే మనం కామెంట్ చేస్తామంటే కుదరదు సార్. ఇవాళ రెండు వైపులా చూడండి, నేను సబ్జెక్టే మాట్లాడుతున్నా. రెండు వైపులా చూడండి, అందరికీ ఆదేశాలు ఇవ్వండి, భాషని ఉద్వేగాల్ని నియంత్రించుకోమని చెప్పండి. ఓపిక ఎక్కువ వాళ్ళకు ఉండాలి, దయచేసి ఆలోచించుకొని సమయంతో ఉండమని చెప్పండి. అది ముఖ్యమంత్రి గారి నుంచి మొదలు పెడితే అందరికీ ఉండాలి. నంబర్ 1. నంబర్ 2, అధ్యక్ష, పోలీస్ వాళ్ళు ఈ మధ్యన సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో పౌర హక్కుల సంఘం వాళ్ళు మీటింగ్ పెట్టుకుంటామంటే ఆ విషయంలో వారు మరి ఏ చట్టం పెట్టుకుని వాళ్ళు నిరాకరించారో తెలియదు, వాళ్ళు బాధపడతా ఉన్నారు. దయచేసి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడండి. అధ్యక్ష, ఇప్పుడే మంత్రి గారు మాట్లాడుతూ ఒక ఆధునికమైన హైకోర్టు కడతామని చెప్పారు. అధ్యక్ష, వారికి అధ్యక్ష ఈ రన్నింగ్ కామెంటరీ మంత్రులు చేయడమేంటి సార్? ఇది ఎక్కడ చూడలేదు నేను. అధ్యక్ష, ఇంకొక మాట అధ్యక్ష, హైకోర్టు భవనం ఆధునికంగా కడతామన్నారు. వి వెల్కమ్ ఇట్. కాకపోతే అధ్యక్ష, ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ విద్యార్థులు ఒకరోజు కాదు అధ్యక్ష, దాదాపు 100 రోజులు తమ వ్యవసాయ విశ్వవిద్యాలయ భూములు తీసుకోవద్దు, మా భూముల్లో కాకుండా ఇంకెక్కడైనా కట్టండి హైకోర్టు అని చెప్పి వారు ఆందోళన కూడా చేశారు. నేను రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకొని వస్తా ఉన్నా. వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జరగాల్సింది పరిశోధనలు, వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జరగాల్సింది సాంకేతికపరమైన ఆలోచనలు. దానికి భూమి కూడా అవసరం సార్, ఎందుకంటే అక్కడ ఫీల్డ్ ఎక్స్పెరిమెంట్స్ చేయాలి. ఆ ఫీల్డ్ ఎక్స్పెరిమెంట్స్ నుంచి వచ్చే రీసెర్చ్ డెవలప్మెంట్ ద్వారానే కొత్త వంగడాలు కానీ కొత్త ఆలోచనలు కానీ రైతాంగానికి, వ్యవసాయానికి, రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా చేయాలి. కాబట్టి దయచేసి నేను ప్రభుత్వానికి కోరేది, వ్యవసాయ విశ్వవిద్యాలయ భూములు తీసుకొని హైకోర్టులో 100 ఎకరాలు కేటాయిస్తామనే ఆలోచన ఏదైతే ఉందో దయచేసి దాన్ని విరమించుకోండి. అక్కడ విద్యార్థులు ఆందోళన చేస్తూ ఉన్నారు, అక్కడి శాస్త్రవేత్తలు ఆందోళన చేస్తూ ఉన్నారు, అక్కడి యూనివర్సిటీ ప్రొఫెసర్లు ఆందోళన చేస్తూ ఉన్నారు. అక్కడి వారందరూ కూడా ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ విద్యార్థుల ఆందోళనను దృష్టిలో పెట్టుకొని వారు విరమించుకోవాలా ప్రతిపాదన మరో చోట హైకోర్టు ప్రతిపాదించాలని కోరుతాం. మినిస్టర్ గారు. స్పీకర్ సార్, గౌరవ సభ్యులు కేటీఆర్ గారు మాట్లాడుతూ పార్లమెంట్లో సభ్యులు ఫోటోలు కానీ వీడియోలు కానీ తీసుకోవడం అనుమతిస్తుండొచ్చు అనే విధంగా వారి భావన వచ్చింది. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ ఫోటోలు తీసుకోవడం, వీడియోలు తీసుకోవడం స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్. అసలు దానికి అనుమతి లేదు. అటువంటి వాళ్ళపై పార్లమెంట్లో చాలా సీరియస్గా యాక్షన్ ఉంటుంది. రాజ్యసభలో మేము అక్కడ లోక్సభలో ఉన్నప్పుడు ఒక కాంగ్రెస్ సభ్యురాలు రజనీ పాటిల్ అని ఆరోపణ, ఆమె ఫోటోలు తీసిందో లేదో కూడా తెలియదు, ఆరోపణ మీదనే ఆ మొత్తం సెషన్కి సస్పెండ్ చేయడం జరిగింది. విత్ ఇన్ ద హౌస్ టేకింగ్ ఫోటోస్ ఆర్ వీడియోస్ ఈజ్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ ఇన్ పార్లమెంట్. సార్, గౌరవ సభ్యులు కేటీఆర్ గారు వినలేదనుకుంటా అధ్యక్ష. కొత్త చట్టాలకు సంబంధించి ఇతర రాష్ట్రాలకు సంబంధించిన ఆ ప్రజల అవసరాలను, వారికి సంబంధించిన అంశాలను దృష్టిలో పెట్టుకొని ఆయా రాష్ట్రాలను నిర్ణయం చేయడం జరిగింది. మేమేమన్నాం, కొత్త చట్టాలకు సంబంధించి అనాలిసిస్ చేస్తూ ఉన్నాం, అధ్యయనం చేస్తూ ఉన్నాం, చేసి తగు విధమైన నిర్ణయం తీసుకుంటామని చెప్పడం జరిగింది. అదేవిధంగా అనధికారికంగా ఎన్నో చర్యలు తీసుకుంటామని. సార్, ప్రభుత్వ పరంగా వారు నీతులు చెప్తే ఎట్లా అధ్యక్ష? ఈరోజు ఇక్కడ మా కమిషనర్గా పనిచేసిన మా గౌరవ శాసన సభ్యులు ఉన్నారు అధ్యక్ష. మేము మొన్న ఇలా మాట్లాడుతూ ఉంటే ఎన్నో సందర్భాల్లో అన్అఫీషియల్లీ ఎన్నో డైరెక్షన్స్ వచ్చేవి. అవన్నీ కూడా ఈరోజు మాట్లాడటం సరికాదు. కొన్ని సందర్భాల్లో కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. నిజంగానే ఆ సంఘటనకు సంబంధించి డెఫినెట్లీ అన్అఫీషియల్గా డైరెక్షన్స్ వస్తే, స్వతహాగా ఆ అధికారి నిర్ణయం తీసుకుంటే, మా దృష్టికి తీసుకొస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటాం. కానీ అది ఏదో ప్రభుత్వమే అధికారికంగా వాళ్ళకు అధికారులకు చెప్పినట్టు, వారు ఏదో చేసినట్టు చెప్తే సరికాదు అధ్యక్ష. ఈరోజు గౌరవ మా మంత్రి గారు చెప్పారు, హౌస్ టు హౌస్ ఉంటుంది సార్. మన రూల్స్ ప్రొసీజర్స్ ఏదైనా ఇతర రాష్ట్రాలకు సంబంధించిన అంశం చెప్పారు. మన రూల్స్, మన ప్రొసీజర్స్ ఇవన్నీ హౌస్ టు హౌస్ ఉంటాయి అధ్యక్ష. నేను అడుగుతా ఉన్నాను, ఎందుకంటే ఈజ్ ఆల్సో లెర్న్ మ్యాన్. మార్ఫింగ్ విషయంలో సీతక్క గారికి సంబంధించి ఏ విధంగా
దుర్మార్గ అసభ్య పదజాలంతో మార్ఫింగ్ చేసి మీరు దాన్ని ఖండిస్తారా లేకుంటే సమర్థిస్తారా? వారిపైన చర్య తీసుకోవద్దని చెప్తారా? చర్య తీసుకోవద్దనే వారి ఆలోచన కనబడ్డ అధ్యక్ష. డెఫినెట్లీ చెప్తా ఉన్నాను అధ్యక్ష, చర్య తీసుకోవద్దనే ఈరోజు వారు చెప్పింది ఏంది? పార్లమెంట్లో ఈ విధంగా జరుగుతూ ఉంది, వీడియోలు తీస్తూ ఉన్నారు, ఫోటోగ్రాఫ్ తీస్తూ ఉన్నారు. It's not on the record, sir, because I was also a member in the recent times. It is there. So it is not us. We have extended the limits as requested by Honorable High Court. Sir, ఆ సంబంధించే ఒక మంచి ప్రయత్నం జరుగుతూ ఉన్న సందర్భం. ఈరోజు వంగడాలకు సంబంధించిన ఎక్స్పెరిమెంట్స్ కానీ రీసెర్చ్ కానీ ఎక్కడైనా ఆ విద్యార్థులకు సంబంధించి ఇంకెక్కడైనా అయితే మా మంత్రి గారు చెప్పారు ఇప్పుడే, ఎక్కడైనా ఎక్స్పెరిమెంట్ చేసుకోవచ్చు. వారికి ఎన్ని ఎకరాలు కావాలంటే అన్ని ఎకరాలు వారికి సంబంధించిన రీసెర్చ్ చేయడానికి ఎక్కడైనా చేసుకునే ఆస్కారం ఉంటుంది. ఈరోజు మనం ఆ విశ్వవిద్యాలయాన్ని స్థాపించిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, అన్ని వేల ఎకరాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఈరోజు మేము ఆ రోజు విశ్వవిద్యాలయానికి సంబంధించి ఏ విధంగా దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని ఆలోచన చేశాం. ఈరోజు వ్యవసాయ సంబంధించిన పరిశోధనకు సంబంధించిన అంశం విషయంలో ఒక గొప్ప ప్రయత్నం చేశామని చెప్పాము అధ్యక్ష. చేశాం, ఈరోజు కనబడతా ఉంది. ఏ విశ్వవిద్యాలయం చూడండి ఒక మార్క్ ఉంటుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. సో ఇవన్నీ పక్కన పెట్టి నేను ఈరోజు ఈ బిల్లులకు సంబంధించిన సవరణ విషయంలో అందరూ కూడా ఆమోదం చెప్పారు. వారు సహకరించిన సందర్భంలో వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ నేను ఈ బిల్ పాస్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. The question is that the Telangana Civil Code Amendment Bill 2024 be taken into consideration. Those who are for the motion, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and the bill is considered. I shall now put the clauses to vote. There are no amendments to clauses 2 to 4, clause 1 enacting formula and long title, and they are before the House. The question is that those who are for clauses 2 to 4, clause 1 enacting formula and long title, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. Clauses 2 to 4, clause 1 enacting formula and long title do stand part of the bill. I shall request Minister. Speaker, sir, I beg to move the bill be passed. Motion moved. The question is that the bill passed. Those who are for the motion, please say ayes. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and the bill is passed. Minister, I request for the Legislative Affairs before of the Chief Minister to move the motion for taking into consideration of the Telangana laws change of acronism Bill 2024. అధ్యక్ష, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ బిల్లు ముఖ్య ఉద్దేశాలకు సంబంధించి ఏ కారణం చేతనైతే అమెండ్మెంట్ తీసుకురావటం జరిగిందో
సభ దృష్టికి తీసుకురావడానికి సభ్యులందరి సహకారాన్ని కోరుతూ ఈరోజు Sir, I beg to introduce the Telangana Change of Acronyms Bill 2024, Adhyaksha. Motion moved. Now discussion on consideration of the bill. BRS party. BJP. Yes, we do support it, sir, but తెలంగాణ ఏ మార్పు కోసమైతే కాంగ్రెస్ పార్టీని గెలిపించి ఈరోజు అధికారం కట్టబెట్టారు అధ్యక్ష, ఇలాంటి టెక్నికల్ చేంజెస్ బదులు క్వాలిటేటివ్ చేంజెస్ ప్రజలు కోరుకుంటున్నారు అధ్యక్ష. క్వాలిటేటివ్ చేంజెస్ ఈరోజు ప్రజా జీవనంలో మనం ఇచ్చినటువంటి ఎన్నో అంశాలు మీకు తెలుసు, అవన్నీ కూడా ఆమోదించి మనము ప్రజల్లో వారి జీవన మార్గంలో మార్పులు తీసుకురావాలని చెప్పేది ప్రజలు కోరుకుంటున్నారు అధ్యక్ష. ముఖ్యంగా చిహ్నంలో అధికారిక చిహ్నం కూడా మార్చాలనుకుంటూ మరి దాన్ని 200 వరకు మీకు సూచనలు వచ్చేసరికి దాన్ని పెండింగ్లో పెట్టారు అధ్యక్ష. దాంట్లో మేము కోరుకునేది చిహ్నాలు గత పాలకులు నిజాం పాలకుల కాలంలో ఉన్నటువంటి రాచరిక చిహ్నాలను తొలగించాలని మేము కోరుకుంటున్నాం అధ్యక్ష. చార్మినార్ లాంటి చిహ్నాలు పెట్టి మరి హిందువులకి చిహ్నమైనటువంటి కాకతీయుల కాలం నుంచి మరి ప్రజలు హిందువులను ఒకటి చేసి తెలుగు వాళ్ళను ఒకటి చేసి సంస్కృతిని మరి ముందుకు నడిపించినటువంటి కాకతీయుల చిహ్నాలను తీసే ప్రయత్నం జరుగుతున్నట్టుగా మాకు అనుమానాలు ఉన్నాయి అధ్యక్ష. ఎట్టి పరిస్థితుల్లో ఇదే కదా అక్రోనిమ్సే కదా. ఓ ఎస్, సో ఎస్ వీ డూ సపోర్ట్ దిస్ బిల్ సార్. బట్ అది గతంలోనే ఉద్యమ కాలంలోనే టీజీని చాలామంది తెలంగాణ ప్రజలంతా కూడా టీజీనే అప్పుడు రాసుకున్నారు అధ్యక్ష. తెలంగాణ అంటే టీజీగానే రాసుకున్నారు. మరి ఎందుకో కారణం తెలియదు. మరి అప్పటి ప్రభుత్వం సడన్గా దాన్ని టీఎస్గా మార్చారు. మరి టీఎస్గా మార్చి దాన్ని మళ్ళీ ప్రభుత్వం టీజీగా తీసుకురావడం సంతోషమే. దానికి మేము ఎలాంటి అభ్యర్థం తెలియజేయడం లేదు అధ్యక్ష. వి డూ సపోర్ట్ ఇట్. థ్యాంక్ యూ. ऑनरेबल स्पीकर सर, आपका बहुत बहुत शुक्रिया. आपने मुझे जो मौका दिया है. तेलंगाना लॉस चेंज ऑफ एक्रोनियम्स बिल 2024. This bill seeks to change the acronym TS with TG and to change the express Telangana state as the Telangana in all the state laws, namely enactments, ordinance, regulation, orders, bylaws, rules, schemes and notification. It has been pointed out that 2 letters format is used for other states such as TN for Tamil Nadu, TL for Kerala, AP for Andhra Pradesh, MP for Madhya Pradesh, BR for Bihar and MH for Maharashtra. After the Congress came to power, the cabinet decided to adopt TG as the official abbreviations for state of Telangana instead of TS, and all the departments were directed to replace all the references to TS with TG. In nomenclature for all state sector undertaking and autonomous institution, I may point out that whether it is TS or TG, it does not matter as long as you spell the name Telangana is full. However, it has become customary for the government and ruling parties to change the names of government, schemes, programs and organization with the change of government. This has happened whenever Congress and TD came to power by turns in United AP and also after the TRS, now BRS, came to power in Telangana after the formation of state in June 2014. It is now the turn the Congress government to change the acronyms of Telangana from TS to TG and the rename the popular scheme for the previous BRS government in the state. Raitu Bandhu renamed as the Raitu Bharosa, housing scheme as Indrama Indulu,
Dalit Bandhu as Ambedkar Abhayastam, Asra pension as Cheuta pensions, and the list goes on and on. I may say that this is not a good practice, sir. And people also do not like such changes for the sake of change after every change of government. सर जब कोई भी गवर्नमेंट चेंज होंगे, हर गवर्नमेंट अपने हिसाब से चेंज करते रहेंगे, तो पब्लिक को क्या खाली इसी में अपन इन्वॉल्व करना है क्या सर? सर हमको कुछ काम करना है, हमारे को देखना है कि हमारा स्टेट आगे कैसा बढ़े. आज ये रहेंगे या कल वो रहेंगे या कल वो नहीं रहेंगे, ये लोग रहेंगे. हम चाहते हैं कि पब्लिक के लिए कुछ काम करें सर. यही आपसे दरख्वास्त है. ये बिल को आप कंसिडर करने से पहले थोड़ा सा ध्यान दीजिए. बहुत बहुत शुक्रिया. श्री कुनमनेनी सामशिवराव गाరు. అధ్యక్ష, ఈ బిల్లుకు సిపిఐ పార్టీ తరఫున సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తా ఉన్నాను. దీనికి సంబంధించినటువంటి కొన్ని అంశాలు కూడా ఇంతకుముందు ఎలా మార్పులు జరిగినాయో కూడా ఇచ్చారు ఇందులో. దానిలో ప్రధానంగా రాష్ట్ర అనే పదం తీసేసి మిగిలిన అన్ని అంశాలు ఉండే విధంగా తెలంగాణ రాష్ట్ర సహకార సంఘం, దాని తెలంగాణ సహకార సంఘం, తెలంగాణ రాష్ట్ర శాసన మండలి, తెలంగాణ శాసన మండలి, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విద్యాలయ చట్టం, దాన్ని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విద్యాలయ చట్టం, ఇలా అనేక మార్పులతో ఇంతకుముందే తీసుకున్న మార్పులను కూడా ఇందులో ప్రస్తావన చేశారు అధ్యక్ష. ఈ సందర్భంగా మన ముఖ్యమంత్రి గారికి మా సుధాకర్ రెడ్డి గారు ఒక లెటర్ వారిని అభినందిస్తూ, ముఖ్యమంత్రిగా గెలిచిన తర్వాత నేను రాలేకపోయాను ఆరోగ్యం బాగాక. మా సుధాకర్ రెడ్డి గారు అంటే ఒక అందరూ ఆయన గౌరవించే పెద్ద నాయకుడు, ఆయన రాలేకపోయానని చెప్పి ఒక సూచన చేశారు. అది సందర్భం కాదు నాకు తెలియదు, కానీ ఎట్లయినా పేర్లు మార్పిడి కోసం ప్రయత్నం జరుగుతూ ఉంది కాబట్టి ఇక్కడ వారు చెప్పింది ఏంటంటే తెలంగాణ వైతాళికు, ఆ లెటర్ కూడా ఇచ్చారు సార్, మీకు నేను ఇస్తాను. తెలంగాణ వైతాళికుడిగా పేరు పొందిన బహుముఖ ప్రజ్ఞాశాలి, గోల్కొండ పత్రికా సంపాదకులు, రచయిత, పరిశోధకులు శ్రీ సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరుతో తెలుగు విశ్వవిద్యాలయానికి సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరుని ప్రకటించవలసిందిగా కోరుతున్నానని చెప్పి మీకు ఒక లెటర్ రాశారు. ఇది ఇక్కడ సందర్భం కాదని తెలియదు, కానీ ఈ అవకాశంలో ప్రస్తావన చేస్తాను. ఇంకొక అంశం, ఇవాళ లక్షలాది మంది సెక్యూరిటీ గార్డులు, క్లాస్ 4 ఎంప్లాయీస్, పోలీసులు, హోమ్ గార్డులు రోజు 10 నుంచి 12 గంటలు నిలబడవలసి వస్తూ ఉంది. వారికి తమిళనాడులో కూర్చునే హక్కుని కల్పించారు. ఆ విధంగా కూడా అటువంటి అవకాశం కూర్చునేటువంటి మానవతా దృక్పథంతో కల్పించవలసిన అవసరం ఉందని కూడా వారు రాశారు. ఇది కూడా ఆయా సందర్భం వచ్చినప్పుడు ఆలోచన చేయాలని నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. మినిస్టర్ గారు. సార్, గౌరవ సభ్యులందరూ కూడా మరి టీఆర్ఎస్ సంబంధించిన సభ్యులు, అదేవిధంగా బీజేపీకి సంబంధించిన గౌరవ సభ్యులు మహేశ్వర్ రెడ్డి గారు, జాఫర్ హుసేన్ గారు, సాంశిరావు గారు అందరూ కూడా ఈ బిల్లు అమెండ్మెంట్స్కి సంబంధించి సపోర్ట్ చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ బిల్లులో సంబంధించి ఐ వుడ్ లైక్ టు టెల్ హానరబుల్ మెంబర్ జాఫర్ హుసేన్ జీ, we are not changing the names very often. Whatever has been ascribed by the central government then when the state has been formed. It's in the act. So regarding all other, changing of names, we have already told the people, we have put in the manifesto that we will be doing. This is our manifesto.